హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. వ్లాగ్ అయితే చాలా రోజులు అవుతుంది కదా! చాలా రోజుల తర్వాత అయితే మీతో వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. హాలిడేస్ ఎఫెక్ట్ అండి. అసలు పిల్లలైతే అస్సలు మొబైల్ ఇవ్వట్లేదన్నమాట. ఒకరికొకరు వాళ్ళే పోటాపోటీగా పోటీ పడుతున్నారు. నీకా నాకా అన్నట్టు. ఇంకా వాళ్ళ మధ్యలోకి నేను వెళ్ళడం ఎందుకులే అనేసి నేను వెళ్ళకుండా సైడ్ అయిపోయాను. ఇంకా హాలిడేస్ కదా! ఇంకా రెగ్యులర్‌గా అయితే స్కూల్ డేస్‌లో అయితే పిల్లలైతే అస్సలు మొబైల్ అడగరు. పాప అయినా అప్పుడప్పుడు చూస్తుంది కానీ బాబు అయితే అస్సలు పట్టించుకోడు. ఏమైనా చూడాలనుకుంటే కార్టూన్స్ పెట్టుకుంటాడు కానీ మొబైల్ అయితే అస్సలు యూజ్ చేయడండి. ఇంకా హాలిడేస్ కదా! ఇంకా ఎండలు కూడా ఎక్కువగా కాస్తున్నాయి. బయటికి పోయి ఎందుకు ఆడుకోవడం అన్నట్టు ఇంకా మొబైల్ ఇచ్చి ఇంట్లోనే ఆడుకుంటూ ఉన్నారనమాట. ఏ ఊరైనా సరే పక్కా విలేజ్ అయినా ఇప్పుడు పిల్లలైతే అవుట్‌డోర్ గేమ్స్ అయితే చాలా తక్కువైపోయాయండి. ఇంకా ఎవరి చేతిలో పట్టిన మొబైలే ఇంకా. ఫైనల్‌గా నెల్లూరు అయితే వచ్చేసాము. 1 మంత్ వరకు మేము అన్నీ కూడాను ఈ విండోస్ అన్నీ లాక్ పెట్టేసుకొని వెళ్ళాం కదా! అవి అన్నీ ఓపెన్ చేయగానే అదొక స్మెల్ లాగా వచ్చేస్తున్నాయన్నమాట. వచ్చిన రోజు ఆ పూటకైతే ఇంకా మార్నింగ్ బయటికెళ్ళేసి టిఫిన్ అయితే తెచ్చారు మా వారు. ఇంక తినేసి ఎక్కడెక్కడ పెట్టేసున్నాము. ఇంకా పిల్లలు వచ్చి రావడంతోనే స్నానం అయితే చేసేసారు. ఇంకా అక్కడికి ఊరికెళ్ళేటప్పుడు కిచెన్ అంతా కూడా నీట్‌గా చదిరేసి అన్నీ కూడా సామాన్లు నీట్‌గా తోమేసేసుకొని క్లాత్ అయితే వేసి వెళ్ళాము. క్లాత్ వేసి వెళ్ళినా నీట్‌గా ఉన్నా కానీ అదొక స్మెల్ వస్తున్నాయి. మొత్తం అన్నీ కూడా ఒక 1 మంత్ క్లోజ్‌లో ఉంది కాబట్టి మనకి 4, 5 రోజులు ఒక వారం అయితే ఏం అనిపించదు కానీ నెల రోజులు అయ్యేపాటికి అదొక స్మెల్‌గా వస్తుందనమాట. ఇల్లు ఏదైనా చిన్నదైనా సరే, పెద్దదైనా సరే మన ఆడవాళ్ళం ఉండి రెగ్యులర్‌గా క్లీన్ చేసుకుంటేనేనండి ఏ ఇల్లైనా సరే. లేకుంటే అసలు ఇల్లు చూసేదానికే మనకి గందరగోళంగా అనిపిస్తుంది. హాలిడేస్‌కి ఊరికెళ్ళడం ఏమో కానీ వచ్చిన తర్వాత 4, 5 రోజులు కంటిన్యూస్‌గా నాకు పనైతే ఎక్కువగానే ఉంటుంది ప్రతిసారి కూడాను. మనం అట్లాగే వండుకొని అయితే తినేసేయలేం కదా! ఎవరమైనా గానీ. ఇంకా అక్కడికి వచ్చిన రోజైతే 1, 2 పాత్రలు కడిగేసి గ్లాసులు అవి కడిగేసేసుకొని ఆ పూటకైతే ఆఫ్టర్‌నూన్ అయితే వంట చేసుకున్నాము. ఇంకా నాకు నెక్స్ట్ డేకైతే ఇంకా అసలు ఏవి చేసుకోవాలన్నా గిల్టీగా అనిపించింది. ఇట్లా కాదని చెప్పేసి మొత్తం అన్నీ కూడాను కిచెన్‌లో సామానన్నీ వాష్ ఏరియాలో అయితే వేసేసుకొని ఇల్లంతా బూజులు దులిపేసేసుకొని మొత్తం అన్నీ కూడా ర్యాక్స్ అంతా దుమ్ము కొట్టేసేసుకొని ఎక్కడెక్కడ పేపర్లు అయితే మార్చేసేసుకొని నీట్‌గా కొన్ని గ్రాసరీస్ ఉన్నాయి అన్నీ కూడా కవర్‌లోకి షిఫ్ట్ చేసేసుకొని మొత్తం అన్నీ కూడా నీట్‌గా తోమేసేసుకొని తుడిచేసేసుకొని ఎక్కడెక్కడ పెట్టేసేసుకొని ఇంకా కొన్ని గ్రాసరీస్ అయితే అయిపోయాయన్నమాట. ఇంకా లేని గ్రాసరీస్ అయితే డీమార్ట్‌కి వెళ్ళేసి కొన్నైతే తెచ్చుకున్నాము. మోస్ట్‌లీ అన్నీ ఉన్నాయి. లేని వాటి వరకైతే తెచ్చుకున్నాము. ఇవన్నీ కూడా ఉప్పు, పప్పులు పోసుకునే డబ్బాలన్నీ కూడాను నీట్‌గా తోమేసేసుకున్నాము. ఇవన్నీ తోమేసేసి ఎక్కడెక్కడ పెట్టేసిన తర్వాత కిచెన్ వైపు చూసామంటే నాకైతే హమ్మయ్య అన్నట్టు అనిపించింది. నాకు ఆ ఒక్కరోజు, 2 రోజులైనా సరే అసలు సరిగ్గా తినాలనిపించలేదు. ఇవన్నీ ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుందామా? ఎప్పుడెప్పుడు నీట్‌గా అయిపోతాయా? మళ్ళీ రెగ్యులర్‌గా అయిపోతుందా మన డైలీ రొటీన్ అన్నట్టుగా అనిపించింది నాకైతే మాత్రము. ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా రెగ్యులర్‌గా నా డైలీ రొటీన్ అయితే డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా చూసేదానికి కూడా చాలా అంటే చాలా మైండ్ రిలాక్స్ అనిపించిందనమాట. అవన్నీ చూడటంతో నాకైతే గందరగోళంగా ఎప్పుడెప్పుడు చేయాలా? ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకోవాలనేసి అదొక టెన్షన్‌గా ఉండిపోయింది. నాకైతే ఇంకా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9 దాకా కూడాను ఇంట్లో పనే సరిపోయిందండి నాకైతే. నిన్నంతా కూడాను ఇంట్లో పనే సరిపోయింది. ఏమి కూడా కొంచెం కూడా తీరిక అనేదే లేదనమాట. నాన్ స్టాప్‌గా పిల్లలకి వంట చేసుకొని పెట్టుకుంటూ ఇంట్లో పనంతా కూడా కంటిన్యూస్‌గా చేసేసుకున్నాను. చేసుకుంటేనే అక్కడికి 9 అయిపోయిందనమాట. ఏమి గాని కొంచెం కూడా నాకైతే అంత గ్యాప్ కూడా లేదు. కూర్చునే గ్యాప్ లేకుండా చేసుకుంటూ ఉండడంతో అక్కడికి 9కైతే అయిపోయింది పనంతా కూడాను. ఏదైనా బద్ధకిచ్చి కూర్చున్నామంటే ఇంక బద్ధకంగా అట్లాగే ఉండిపోతాం గదా! ఇంకేదో ఒకటి ఓపిక అయితే తెచ్చుకోవాలి. నాకైతే ఇప్పుడిప్పుడే కొంచెం జర్నీ చేసినా గానీ ఇంతకుముందయితే అసలు కంటిన్యూస్‌గా వామిటింగ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడిప్పుడు కొంచెం అలవాటయిపోతుంది జర్నీ. స్టార్టింగ్‌లో అయితే అస్సలు జర్నీ పడేదే లేదండి. ఇంకా పాపకి వాళ్ళ డ్యాడీకి అయితే యాజ్ యూజువల్‌గా జర్నీ అయితే అలవాటే. ఇంకా నాకైతే అసలు ఫుల్ వామిటింగ్స్ బాబుకి కూడా నాకు తోడు ఇద్దరికనమాట. నాకైతే కొంచెం పర్లేదనుకోండి. బాబుకైతే ఇంకా తగ్గలేదండి అస్సలు. ఇంటికొచ్చిన తర్వాత ఇంటి ముందే వామిటింగ్ చేసేసుకున్నాడు బాబైతే. నాకైతే చాలా అంటే చాలా వరకు కంట్రోల్ అయిపోయాయి. ఇంకా ఊరికే వెళ్ళిన తర్వాత ఇంకా మా పాప అయితే ఒక 20 డేస్, 25 డేస్ అయితే ఉన్న తర్వాత నుంచే మా పాప ఒక వారం ముందు నుంచే డాడీ ఇంకెళ్దాం డాడీ మొత్తం అంతా కూడా నేను బుక్స్ ఇవన్నీ కూడా బాటిల్స్ అన్నీ తెచ్చుకోవాలి. స్టేషనరీ షాపింగ్ అయితే చేయాలి డాడీ పదనేసి తనైతే గోలనమాట. బాబైతే మాత్రము ఇంకా హాలిడేస్ 10 డేస్, 1 వీక్ ఇంకా పైనున్నా పర్లేదు అప్పుడే స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి. అచ్చా! ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు కదా అన్నట్టు వాడి ఫీలింగ్ అనమాట. పాప అయితే వెళ్దాం డాడీ వెళ్ళేసి నేను షాపింగ్ అయితే చేసుకుంటాను. మొత్తం బాటిల్స్ మొత్తం అన్నీ కూడాను నాకు కావాల్సిన ఐటమ్స్ అనేసి తన ఎగ్జైట్మెంట్ అనమాట పాప అయితే మాత్రము.
మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా వీడియోస్ వ్లాగ్స్ రావట్లేదు ఏంటి అక్క అనేసి కామెంట్ చేస్తున్నారు. కొంతమంది అయితే మీరు వెయిట్ లాస్ అయినట్టున్నారు అక్క, సీక్రెట్ ఏంటి, డైట్ ప్లాన్ ఏంటి అనేసి కామెంట్ చేస్తున్నారండి. నేనైతే 3 మంత్స్గా అయితే డైటింగ్ అయితే స్టార్ట్ చేశాను. మంచిగా మనం ఇంట్లో దొరికే ఫుడ్తోనే హ్యాపీగా పిల్లల్ని ఫ్యామిలీని చూసుకుంటూ డైట్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. చక్కగా మనకు బయటికి వెళ్ళేసి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా చక్కగా ఇంట్లోనే మనం టైం టు టైం తింటూ వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. నాకు యాక్చువల్గా వెయిట్ వచ్చేసి 74 kgs అనమాట. 74 నుంచి ఇప్పుడు 68కి అయితే వచ్చేసాను. 3 మంత్స్కి 68కి అయితే వచ్చేసాను. 6 kgs అయితే ఈజీగా 3 మంత్స్లో లాస్ అయిపోయానండి. మన ఆడవాళ్ళం ముఖ్యంగా చేసేది మిస్టేక్ ఏంటంటే దానివల్లే వెయిట్ అనేది గెయిన్ అవుతామండి. ఎక్కువగా ఓవర్ వెయిట్ పెరగడానికి కారణం అయితే ముందు ఇదే. మనం ఇది తెలుసుకున్నామంటే ఈ లాజిక్ కానీ ఈ చిన్న చిన్న టిప్స్ కానీ పాటించామంటే మనం ఈజీగా మన హైట్కి తగ్గట్టు వెయిట్ అయితే మెయింటైన్ చేయొచ్చు ఈజీగా. అదే అలవాటుని కనుక ఒక్క అలవాటుని మనం మార్చుకున్నామంటే వెయిట్ లాస్ అనేది ఈజీగా అయిపోవచ్చు. మనం ఇంట్లోనే హెల్దీ ఫుడ్ తింటూ వెయిట్ లాస్ అయితే ఈజీగా అవ్వచ్చు. ఏం లేదండి, మనమైతే పిల్లలకి కావాల్సిన టైం టు టైం వండి పెడతాం. మన హస్బెండ్కి కావాల్సిన టైం టు టైం డ్యూటీకి టైం అయిపోతుంది కదా అనేసి తనకి టైం టు టైం వండి పెడతాము. మనల్ని మనమైతే చాలా కేర్లెస్గా చేస్తాము. అసలు తినం కూడా. ఒక్కొక్క రోజు అయితే మార్నింగ్ ఆ పని ఈ పని అయిపోతుంది కదా, లేట్ అయిపోయింది, ఇంకొకేసారి ఆఫ్టర్నూన్ తిందాంలే అనేసి ఒక్కోసారి మార్నింగ్ టిఫిన్ కూడా అసలు చేయకుండా ఉన్న రోజులు కూడా ఉంటాయి. ఆ పని ఈ పని అయిపోయిన తర్వాత తినేద్దాంలే, ఆ పని అయిపోయిన తర్వాత తినేద్దాంలే అనేసి అట్లాగే లేట్ అయిపోతూ ఉంటుంది కదా. ఇంక ఇప్పుడేం తిందాంలే, ఇంక పిల్లలకి స్కూల్ నుంచి వచ్చే టైం అయింది, వంట చేసేద్దాము హడావిడిగా అనేసి ఇంకా వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. వాళ్ళని చూసుకోవడంతో పాటు మనల్ని మనం కూడా చూసుకోవడం మన బాధ్యతే కదా. మెయిన్ ఫ్యామిలీకి మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుందండి. మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉంటేనే కదా మన ఫ్యామిలీని మనం చూసుకోగలము కదా. కాబట్టి మన మీద మనం కూడా కొంచెము కేర్ తీసుకున్నామంటే హ్యాపీగా వెయిట్ లాస్ అనేది అయిపోవచ్చు. ఇప్పుడు మనం పిల్లలు మిగిల్చింది ఏదన్నా ఉందంటే పిల్లలు మిగిల్చింది కదా వేస్ట్గా పడేయడం ఎందుకనేసి అది తినేస్తాము. మన హస్బెండ్ మిగిల్చింది ఉంటుంది కదా, ఇది కూడా వేస్ట్ చేసేయడం ఎందుకులే అనేసి మన టమ్మీలో వేసేసుకుంటాము. ఇంకా మనం తినే ఫుడ్, డైలీ తీసుకునే ఫుడ్ మనం తినేస్తాము. అంతేకాకుండా పిల్లలు మిగిల్చింది తినేస్తాము, మన హస్బెండ్ మిగిల్చింది తినేస్తాము. ఇంక ఇట్లాగా ముగ్గురు ఫుడ్ మనము ఒక్క టమ్మీలో వేసేసుకుంటాము. అదే మనం చేసేది మెయిన్ మిస్టేక్ అన్నమాట. అది తినేస్తాము, ముగ్గురు ఫుడ్ తినేస్తాము. తినేసిన తర్వాత మళ్ళీ మనం తినే ఫుడ్ మళ్ళీ ఈవినింగ్ తినేస్తాము. దానివల్లే మనం ఓవర్ వెయిట్ అవ్వడానికి కారణం అండి. అదొక్కటి కానీ స్కిప్ చేయగలిగామంటే మనం ఈజీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. ఇంక ఇప్పటి నుంచి అయితే నేను ఒక 3 మంత్స్ బ్యాక్ నుంచి నేను డిసైడ్ అయ్యాను అనమాట. ఇంక ఇట్లా తింటూ వెళ్ళామంటే మనం ఇంకనేది ఓవర్ వెయిట్ అయిపోతాము. ఓవర్ వెయిట్ అయ్యామంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసామంటే తగ్గాలంటే అది తగ్గడానికి ఎంతో కష్టం అవుతుంది. ఇప్పుడు మనం మీడియంగా ఉన్నాం కాబట్టి మీడియంలో తగ్గాలంటే ఈజీ ప్రాసెసే. ఇంకా ఓవర్ వెయిట్ అయ్యామంటే తగ్గాలంటే చాలా కష్టం. అసలు మనం ఏం తింటున్నామో ఎంత తింటున్నామో అనేది రెగ్యులర్గా పూట చూసుకొని కానీ తినగలిగామంటే మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. రెగ్యులర్గా మార్నింగ్ టైంలో మనము వారానికి 2-3 రోజులు దోశ ఇడ్లీ తిన్నా, 3 రోజులు ప్రౌట్స్ ఉంటాయి కదా, ప్రౌట్స్ మొలకెత్తినవి కాకుండా కానీ పచ్చెనగలు పల్లీలు ఇవన్నీ కూడా నానబెట్టేసుకొని క్యారెట్ అవి సైడ్ పెట్టేసేసుకొని తిన్నామంటే హ్యాపీగా మనకి టమ్మీ అనేది ఫుల్ అయిపోతుంది. హెల్తీగా చాలా బ్యూటీ వైజ్ కావచ్చు, హెల్త్ వైజ్ కావచ్చు చాలా మంచిది. మనకి వారంలో 1-2 రోజులు ఏమైనా జావాలు తాగేదానికి ట్రై చేసామంటే చాలా మంచిది. రాగి జావ, ఇప్పుడు మనకి రాగి మాల్ట్, మనం మంచిగా రాగి జావ కాచుకొని దాంట్లో కొంచెము క్యారెట్ తురుము కావచ్చు, పచ్చిమిర్చి తురుము, కొంచెం పెరుగు కలుపుకొని తాగామంటే హెల్త్ సమ్మర్లో అయినా ఏ సీజన్లో అయినా కానీ మనకి హెల్త్కి రాగితో చేసింది ఏదైనా మంచిదేనండి మన బాడీకి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఫుడ్ అనేది రైస్ మనము ఫుల్గానే తిన్నా ఇబ్బంది ఏం లేదు. ఆఫ్టర్నూన్ టైంలో రైస్ తీసుకొని, రైస్ అనేది హెవీగా అంటే మరీ హెవీగా కాదు, కొంచెం మోయినంగా తీసుకొని రైస్ కర్రీ అనేది ఎక్కువ వేసేసుకొని ఈవినింగ్ టైంలో మన డిన్నర్ అనేది 6:30-7 లోపే కంప్లీట్ చేసేటట్టు ఉండాలండి. ఈవినింగ్ టైంలో మనం ఆఫ్టర్నూన్ టైంలో చూసుకోకుండా తిన్నా పర్లేదు. ఈవినింగ్ టైంలో మనం ఏం తింటున్నామా ఎంత తింటున్నామని చూసుకొని కంపల్సరీ ఏదైనా తింటే 1 లేదా 2 చపాతీ లేదంటే 1 దోశ, అసలు అవేం లేకుండా స్కిప్ చేసేసి
పూర్తిగా ఫ్రూట్స్ తీసుకున్నా మంచిదేనండి. నేను చేసేది అదేనమాట. నైట్ టైంలో మోస్ట్లీ అస్సలు రైస్ అయితే అస్సలు తీసుకోకూడదు. నైట్ టైంలో అర్లీగా అయినా కానీ నైట్ అయితే రైస్ అయితే మనం ఎప్పుడు తినడం ఆపేస్తాము, మనం ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. మన బాడీ అనేది మనకి గ్రోత్ అనేది తగ్గడమైనా పెరగడమైనది మనకి 1 నెలకి 2 నెలలకే తెలియదండి. మనం 1 నెల చేసేసి నేను వెయిట్ తగ్గలేదని అనుకుంటే అది కుదరదు. 1 నెలకి మనం వెయిట్ తగ్గామా, వెయిట్ పెరగాలనుకునే వాళ్ళైనా 1 నెలకైతే కనిపించరు, తగ్గే వాళ్ళైనా 1 నెలకి కనిపించరండి. మనం ఏదైనా కోర్స్ లాగా చేయాలన్నమాట. 6 మంత్స్ మనము డైట్ అనేది కంటిన్యూస్ కనుక చేయగలిగామనంటే వెయిట్ లాస్ అయ్యామా లేదా అనేది మనకి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. మనం వేసుకునే బట్టలు మనకు చెప్తాయి. మనము అద్దం ముందు నిలబడ్డప్పుడు మన ఫేస్ కావచ్చు, మనకి ఆటోమేటిక్గా మనం వేసుకునే డ్రెస్సెస్లోనే తెలిసిపోతుంది. మనకి నెలకి 2 నెలలకి మీరు తగ్గారు ఏం చేస్తున్నారు అనేసి ఎవ్వరు అడగరు. మనకి మినిమం ఒక 3 నెలలు దాటిన తర్వాత వెయిట్ లాస్ కొంచెం అయిన తర్వాతే తగ్గారనేసి, మేము ఊరికెళ్ళిన తర్వాత అందరు కూడా చాలా తగ్గావు అనేసి అడిగారు. ఇంక ఇప్పుడు మనకి వెయిట్ లాస్ అనేది నెలకి 2 నెలలకే తెలియదండి. 3 మంత్స్ అబోవ్ మనం 6 మంత్స్ వరకు చేసామంటే కనీసం ఒక 4-5 కిలోలు తగ్గిన తర్వాతే మనం వెయిట్ లాస్ అయినట్టు తెలుస్తుంది అనమాట. నేనైతే అయ్యో నా వల్ల అవుతుంది అని అనుకున్నాను, కానీ ఈజీగా చేసుకోగలుగుతున్నానండి. మనం డైలీ డైటింగ్తో పాటు ఫుడ్ ఏం తింటున్నామో చూసుకునే దాంతోపాటు వర్కౌట్స్ కూడా చేసుకోవాలన్నమాట. మనకి వర్కౌట్స్ అంటే పెద్దవి అనేసి హైలైన్ పడాల్సిన అవసరం లేదండి. డైలీ ఒక 1 అవర్ వాకింగ్ చేసామంటే చాలా మంచిది అసలు హెల్త్ వైజ్. వర్కౌట్స్ అవి చేసుకునేదానికి కుదరదు అని అనుకున్నప్పుడు వాకింగ్ అయితే మాత్రం మార్నింగ్ టైంలో పిల్లలు ఉన్న వాళ్ళకైతే కుదరకపోవచ్చండి. మోస్ట్లీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈవినింగ్ టైంలో ఎలాగైనా కుదురుతుంది కదా. ఈవినింగ్ టైంలో వాకింగ్ ఖచ్చితంగా కంపల్సరీ ఒక 1 అవర్ చేసుకోగలిగితే, అంటే స్టార్టింగ్లో ఒక 1 అవర్ అంటే కష్టమే ఉంటుంది. జస్ట్ మనకి హాఫ్ అన్ అవర్ నుంచి స్టార్ట్ చేసుకుందాము. హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ నుంచి ఒక 1 అవర్ చేసుకోగలిగామనంటే అసలు వాకింగ్ అనేది మంచి అలవాటు అండి. అసలు ఇంకా చేసుకోగలిగే ఓపిక ఉంది, మేము చేసుకోగలము, వర్కౌట్స్ కూడా స్టార్ట్ చేస్తామంటే ఇంట్లో చిన్న బేసిక్ వర్కౌట్స్ కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. మనము ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం సూర్యోదయానికంటే ముందే అర్లీగా లేవగలిగామంటే ఇంట్లో పని అంతా త్వరగా అయిపోతుంది. చిన్న వర్కౌట్స్ కూడా చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు, ప్రాక్టీస్ అవన్నీ చేసుకున్నామంటే హెల్త్ బెనిఫిట్స్ అండి. మన హెల్త్ కావచ్చు, బ్యూటీ పరంగా అంతా కూడా మన బాడీ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. మనకి అసలు హైట్కి తగ్గట్టు వెయిట్ ఉన్నామంటే చూసేదానికి కూడా ఎంత బాగా అనిపిస్తుంది కదా. మెయిన్ మనకు అదంతా కూడా కాదండి, చాలా హెల్తీగా ఉంటాము. మనకి లేడీస్లో చాలామందికి ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా. అది మెయిన్ కారణము మనం ఓవర్ వెయిట్ ఎప్పుడు ఉంటామో అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కింద వచ్చేస్తాయండి. నేను మెయిన్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న కారణం అదే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్కే. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పారనమాట, ఇదమ్మా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తున్నాయి మీకు మంత్లీ రాకుండా అని అంటే, మీరు అసలు ఉండాల్సిన వెయిట్ కంటే ఓవర్ వెయిట్ ఉన్నారు కాబట్టి ఈ విధంగా వస్తున్నాయి. మీరు హైట్కి తగ్గట్టు వెయిట్ ఎప్పుడు ఉంటారో లేడీస్ ఎవరైనా సరే ఆటోమేటిక్గా మంత్లీ వచ్చేస్తాయి. వెయిట్ అనేది కొంచెము లాస్ అవ్వాలి, అప్పుడే హెల్త్ వైజ్ చాలా మంచిదని చెప్పారనమాట. అదేనండి, చాలామంది అసలు ఈ జనరేషన్లో ఇవాళ రేపు చాలామంది ఫేస్ చేస్తున్నారు ఇటువంటి ఇబ్బంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి ఇట్లా ఒబెసిటీ కారణం అనమాట. మెయిన్ మనం ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల మనకి ఇట్లాగా పీరియడ్స్ రావాల్సిన టైంకి రాకుండా లేట్గా రావడం అనేది మెయిన్ కారణం ఇది. మనం ఉండే వెయిట్ ఉంటూ హ్యాపీగా హెల్తీగా తింటూ ఫ్యామిలీని చూసుకుంటూ వెయిట్ ఎంత తింటున్నాం ఏం తింటున్నాం అని చూసుకోగలిగామంటే హ్యాపీగా మనకి అన్నీ కూడాను జరగాల్సిన పద్ధతుల్లో జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. పీరియడ్స్ కావచ్చు, మన హైట్ తగ్గట్టు వెయిట్ కావచ్చు. మనకి ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్నామంటే కాసేపు నడవడంతో ఇంకా అలత వచ్చేస్తూ ఉంటుంది. అదే కాకుండా మన హైట్ తగ్గ వెయిట్ ఉన్నామంటే మనకు అంత అలసట అనిపించింది. నాకు స్టార్టింగ్లో కొంచెం చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. ఇప్పుడు నాకు అంత అనిపించట్లేదు, అంత కష్టం అనిపించట్లేదు. రెగ్యులర్గా వెళ్తే బాగుంటుంది కదా, వెళ్దాం అన్నట్టు యాక్టివ్ అయిపోయింది అనమాట బాడీ అనేది. మనకి వెయిట్ తగ్గే కొద్దీ బాడీ అనేది కొంచెం యాక్టివ్ అవుతుంది. అది మనం చెప్తే కాదండి, ఒకరు చెప్తే అయ్యేది కాదు. అది ఎవరికోళ్ళు అనుకొని డిసైడ్ అయ్యేసి స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడే ఏదో అంటారు కదా, అనుభూతి అనేది ఎవరికి వాళ్ళు చెందితేనే బాగుంటుంది, ఆ ఫీలే వేరని. ఆ ఫీల్ అనేది అప్పుడు మనం సక్సెస్ అయినాక ఏదైనా మనము
ఆ ఫీల్ అనేది తెలుస్తుంది కదా. అట్లాగే ఎవరైనా కానీ మనం అనుకున్న పని చేయాలి అని అంటే పెద్ద కష్టమేం కాదండి. డే 1 కష్టం ఉంటుంది, డే 2 కష్టం ఉంటుంది, మళ్ళీ డే 3, 4, 5, 6 అట్లాగా 7 నుంచి మనకి ఈజీ అయిపోతుంది. బాడీ అనేది మనకి దానికి అలవాటు పడిపోతుంది కదా. అప్పుడు వర్కౌట్స్ కావచ్చు, వాకింగ్ ఏది కూడా కష్టం అనిపించదు. ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేసి చూడండి. నా వెయిట్ లాస్కి కారణం అయితే డెఫినెట్గా ఇదేనండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నేను చేసింది, నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేసి చూడండి, మీరు కూడా సక్సెస్ అవుతారు. మీకు కూడా రిజల్ట్ అయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నేను షేర్ చేసుకున్న ఈ కొన్ని టిప్స్ కూడా మీకు ఎలా అనిపించాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీకు ఎలా అనిపించిందో కూడా మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి డెఫినెట్గా మర్చిపోకుండా. మెయిన్ అనేది బద్ధకం అనేది వదిలిపెట్టేద్దామండి. వదిలిపెట్టేసామంటే మనము ఒకరోజు 2 రోజులు ఒక నెల చేసేసి ఇంకా మేము తగ్గలేదులే అని అనుకోకూడదు. అది కంటిన్యూస్గా ఉండాలన్నమాట. 6 మంత్స్ చేసిన తర్వాత ఎవరైనా కానీ మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీరు 6 మంత్స్ చేయండి, మీకు రిజల్ట్ ఎలా వచ్చిందనేసి. డైటింగ్తో పాటు ఈ వర్కౌట్స్ కూడా చిన్న చిన్న వర్కౌట్స్, ఈ వాకింగ్ అయితే కంపల్సరీ చేయండి. మీకు అనేది రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది. ఇంక ఇవాళ మా పిల్లలు అయితే పప్పు చేసేసి వడియాలు వేపేసి ఆమ్లెట్ అయితే వేయమన్నారండి. ఇంక ఇవాళ మా లంచ్కి అయితే వైట్ రైస్ పెట్టేసేసి ఆమ్లెట్, పప్పు, వడియాలు అయితే వేపేసాను. ఇంకా మా పాప చూడండి, వాళ్ళ డాడీ వచ్చేపాటికి వెయిటింగ్ అనమాట గేట్ దగ్గరే. బాబు అయితే అంత పట్టించుకోడు కానీ పాప అయితే వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట వాళ్ళ డాడీ కోసము. టుడే వ్లాగ్ ఇదండి. మన వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి.